లక్ష్మక్క చెప్తుంది నేను జాబ్ కి పోయినా. నువ్వు చెప్పినావు? లేదు మావయ్య, నాకేం తెలియదు. ఏందే ఏయ్ అన్ని నా మీదేందుకే అబద్ధాలు చెప్తాను? నాకెప్పుడు చెప్పిపోయావు? నేను చెప్పేది నమ్మండి, నేను చెప్పేది నిజం. మావయ్య నిజం నాకే చెప్తున్నా. ఇంకా దీంతో మాట్లాడినా మెడబడి పడే కదా కాదండి, నేను చెప్పేది నిజం, నన్ను నమ్మని. నీతోటి కాదు కానీ నేనే పడగలుగుతా. స్కూల్ కి టైం అవుతుంది, పిల్లలకి ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. ఒకసారి సీన్ సార్ కి ఫోన్ చేసి చెప్దాం పిల్లలకి ఎగ్జామ్ పేపర్స్ ఇవ్వని. హలో, నమస్తే సార్. నేను స్కూల్ కి రావడం కొంచెం లేట్ అవుతుంది, పిల్లలకి ఎగ్జామ్ పేపర్ ఇస్తారా? సరే సార్, థ్యాంక్ యూ. ఎగ్జామ్ పేపర్లు ఏమనైతే చెప్పినా గానీ నేను ఇప్పుడు స్కూల్కి ఎట్లా వెళ్ళాలి? భవాని, ఏం ఆలోచన చేస్తున్నావు? జాబ్కు ఎలా వెళ్ళాలి, మా ఇంటి పరువు ఎలా తీయాలని ఆలోచన చేస్తున్నావా? జాబ్కి ఎట్లా పోవాలని ప్రయత్నిస్తానా, అంతేగాని మీ ఇంటి పరువు తీయాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. కోడలుగా ఈ ఇంటికి మంచిగా కోరుకున్నా, కానీ మీరే నన్ను అర్థం చేసుకోక ఇంతగానం బాధ పెడతారు. నువ్వు మీ నాన్న. ఎందుకు ఆడదంటే మీ నాన్నకు అంత చులకనా? జాబ్ చేయాలని ఎవరికి మాత్రం ఉండదు? చదువుకున్న ఆడపిల్లకు ప్రతి ఒక్కరికి జాబ్ చేయాలని ఉంటది. కానీ ఎందుకు మీరు ఆడపిల్ల జాబ్ చేసేదే అద్దన్నట్టు మాట్లాడతారు? అంటే ఆడపిల్లకు జాబ్ చేసే హక్కు లేదా? తన ఇష్టానికి ఒక వాల్యూ లేదా? ఎందుకు ఎందుకు నన్ను జాబ్ మానేయాలని చూస్తారు? అసలు మీ ప్రాబ్లం ఏంటి? నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు భవాని, నా బాధ అర్థం చేసుకో. నాకంటే ముందు అక్క ఉండే నాకు. ఆమె మంచి ర్యాంక్ సంపాదించి జాబ్ కొట్టింది, ఎవరితోటి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి మా నాన్నకు ఇట్లా జాబులు చేయాలంటే నచ్చదు. నేను నా పరువు అంటే ఎట్లా పోయింది, నా కొడుకు కూడా మంచిగా ఉండాలని చెప్పేసి ఇట్లాంటివి జరగకుండా ఉండాలని మా నాయన బాధ. అందుకే నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకోవట్లేవు. మీరు మాట్లాడేది మీకంటే ముందు మీకు హక్కు ఉందా? అవును. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు నన్ను ఎందుకు బలి చేయాలనుకుంటారు? ఒకరు చేసిన తప్పే మరొకరు ఎత్తరని ఎట్లా డిసైడ్ చేస్తారు? అందరి బుద్ధులు అట్లుండే. నేను అట్లాంటి దాన్ని కాదు. ఆమె ఇష్టపడ్డది, అది ఇంట్లో చెప్పకుండా ధైర్యం లేక పోయి పెళ్లి చేసుకుంది. అంత మాత్రాన జాబ్ చేస్తేనే తప్పులు చేస్తారని అర్థం కాదు కదా. కొంతమంది బతకడానికి ఎత్తారు, కొంతమంది ప్యాషన్ కి ఎత్తారు, కొంతమంది వాళ్ళ ఇంట్లో అవసరాలు తీరాలని ఎత్తారు. నా గురువులను చూసి నేను కూడా ఒక గురువు కావాలనుకున్నా. కష్టపడి చదివి ఈ స్థాయికి వచ్చిన నేను కూడా ఒక గురువుగా పేరు పొందాలి కదా. నాకంటూ ఆశయం ఉంటాయి కదా, అవి మీరెందుకు అర్థం చేసుకుంటలేరు? మీ నాన్నకి మీరన్నా చెప్పచ్చు కదా అర్థమయ్యేటట్టు. ఎప్పుడో జరిగిన దాన్ని మనసులో పెట్టుకుని ఇప్పటికి కూడా అట్లనే మెదలాలంటే నాతోటి కాదు. చూడు భవాని, మా నాన్న చెప్పేది మన కోసమే. మార్కెట్ లో పోయినందుకు ఊర్లో పర్వంత పోయింది మా నాన్నది. అప్పటి నుంచి ముందు జాగ్రత్త కోసమే ఇవన్నీ చెప్తున్నాడు. నా కోడలు కూడా ఇట్లాంటి తప్పేమన్నా చేస్తుందా అని చెప్పేసి భయపడుతుంది తప్ప నేను జాబ్ చేయాలని కాదు, మనల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. సరే గాని మా నాన్నని ఇబ్బంది పెట్టకు, మా నాన్న చెప్పిన మాట విందాం. సరేనా? మరి నేను పోతా మరి. అరే లక్ష్యం, అరే లక్ష్యం పడేదా? ఏంది మావయ్య, ఏమైంది? ఇంకేం కావాలి? ఈ బాపేడి? మా బాపు మిల్లు కడిపోయిండు. మిల్లు కాడికి పోతున్నా, నాటకాలు ఆడుతున్నా మీరేమన్నా? మావయ్య చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తున్నారు, బయట గొడవద్దు, ఇంట్లోకి రా. నేను ఇంట్లోకి రావాలి, మీ ఇంట్లోకి నేను రావాలా? పిలువు, మిల్లు కాదు లేవు. లేడు మావయ్య, నిజంగానే పోయిండు బయటకే. మీ నాన్న నాటకాలు ఆడుతున్నాడు తోటి. ఫోన్ చేస్తే రమ్మన్నాడు, మిల్లు కాడ లేడు, ఇంటికాడ లేడు, ఇంట్లోనే ఉండొచ్చు, పిలువు. ఎందుకు మావయ్య అంత కోపానికి వస్తున్నావు? అసలు ఏం జరిగింది? మీ అక్క అద్దులు దాటింది, జాబుకు వెళ్ళొద్దని చెప్పినా నిన్న వెళ్ళింది. ఆ విషయం మాట్లాడమని ఫోన్ చేసిన.
మీ నాయన వచ్చినాక చెప్పు మామయ్య చచ్చిపోయి చాలా ఆవేశంగా మాట్లాడినని. అర్థమవుతుందా? మా అక్కని ప్రశాంతంగా ఉండనియరు, దాన్ని పాపం అనవసరంగా టార్చర్ పెడుతురు. చెల్లె, నువ్వు చెప్పింది నిజం చెల్లె. మనం ఆడపిల్లలం అయి ఉండి ఇన్ని రోజులు ఇంత చదువులు చదువుకొని 4 గోడల మధ్యన ఉండడం కరెక్ట్ కాదు. 5కు 10కి భర్త చేతికి చేయి చాపడం నాకు మంచిగా అనిపించలేదు. ఆడపిల్లలు ఎందులోనూ వెనకబడకూడదు. మనం కూడా నౌకరి చేయాలి. నువ్వు కొలువు చేయి, మామయ్యకు అర్థమయ్యేటట్టు నచ్చ చెప్పి నేను మాట్లాడతా. నాకు కూడా నౌకరి చేయాలనే ఉంది. ఎందుకంటే నా భర్త పిచ్చోడు, అమాయకుడు. ఆయనకు 5కు 10కి ఆశపడి ఎన్ని రోజులని ఇట్లా బతకగలను చెప్పు? నేను చదువుకున్న చదువుకు కూడా ఓ విలువ ఉంటది, నా జీవితానికి కూడా ఒక అర్థం ఉంటది. ముందైతే నువ్వు కొలువు చేయడానికి పో. ఏందక్క నువ్వు మాట్లాడేది? ఇన్ని రోజులు నన్ను జాబ్ వద్దన్న నువ్వే నన్ను ఇలా జాబ్ కొమ్మంటున్నావా? లేదక్క, నేను పోను. నా వల్ల ఈ ఇంట్లో ఇంకా గొడవలు పెద్దగా అవడం నాకు ఇష్టం లేదు. ఇన్ని రోజులు కూడా నేను జాబ్ చేసింది ఎందుకంటే ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజు నన్ను మామయ్యను ఆయన అర్థం చేసుకుంటారు అనుకున్నా. కానీ ఈ లొల్లుల మధ్య ఈ ఇంట్లో నేను ఎట్లుండాలి చెప్పు? అందుకే ఆ జాబ్ ఏదో మానెత్తే ఈ లొల్లులు కొట్లాటలు ఏ ఉండే. ఇక నా ఆశ అంటవా, మా అమ్మ నాన్నల కోరిక నేను గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని. ఆ కోరికనైతే నెరవేరింది. అద్దనకుండా ఈ కొద్ది రోజులైతే జాబ్ చేసిన, అదే చాలు. లేదు చెల్లె, నువ్వు అట్లా మాట్లాడకు. ఇన్ని రోజులు కష్టపడి చదువుకున్న చదువుకు విలువ ఉండదు. నువ్వు ఇట్లా మాట్లాడితే అర్థం ఉండదు. మీ అమ్మ నా కోరిక కాదనకు. నువ్వు ఈ కొలువు చేయి, మామయ్య నేను ఒప్పిస్తా. ఇంట్లో నేను సమాధానం చెప్తా, సరేనా? మావయ్య ఒప్పుకుంటారంటవా అక్క? తప్పకుండా ఒప్పుకుంటాడు. నేను మాట్లాడి చూస్తా అర్థమయ్యేటట్టు, సరేనా? నువ్వు ఇంకేం టెన్షన్ పడకు, నా మాట కాదనకు. థ్యాంక్స్ అక్క. ఇంతసేపు నేను ఎట్లా పోవాలి స్కూల్ కి, ఎట్లా పోవాలి అని అవే ఆలోచనలతోటి మెదిలిన. నా మనసుని అర్థం చేసుకున్నావు, నా ఇష్టాన్ని కాదంటలేవు. నాకు అదే చాలక్క. నేను స్కూల్ కోతా, నువ్వు మామయ్యకి చెప్పు. సరే అక్క. సరే, నువ్వు తొందరగా పోయి రెడీగా. సరే అక్క. పోవే పో, నువ్వు బయటికి పోవడమే నాకు కావాలి. మామయ్య రావాలే. ఆయనకు నౌకరు చేసే కోడలంటే నచ్చదు. ఆయనకు బయట తిరిగి ఆడవాళ్ళంటే గిట్టదు. నిన్ను మెడలు బట్టి బయటికి నెట్టడం ఖాయం. అప్పుడు ఈ ఇల్లు నాదే, నాదే రామరాజ్యం. నేనే ఉంటా. నువ్వు వెళ్ళిపోవడమే నాకు కావాల్సింది. ఏమైందా? నీ ముద్దుల మరదలు నౌకరు చేస్తానని బయటికి పోయింది. ఏమైంది? నాకు అస్సలు అర్థమైతే లేదు. జాబ్ కు అమ్మంటావు నువ్వే, మళ్ళీ జాబ్ కు వద్దనేది నువ్వే. అసలు నువ్వు ఏం చెప్తున్నావు నాకు అర్థమైతే లేదు. ఓసి నా తింగర్ మొగడా, నా ప్లాన్ నీకు ఇంకా అర్థం కాలేదా? నీ మరదలు ఇంట్లోనే కూర్చుంటే మీ నాన్నకి ఎందుకు కోపం వస్తుంది? అందుకే నౌకరు చేయ అని నేనే దాంతో మంచి మాట చెప్పినట్టు నటించిన. ఇప్పుడు అది నౌకరు చేస్తానని బయటికి పోయింది అనుకో, మీ నాన్నకి ఎలాగో కోపం వస్తుంది. అప్పుడు మెడలు బట్టి బయటికి నెడతాడు. అర్థమైందా నీకు ఇప్పుడు? లేకపోతే నిన్నగాక మొన్నొచ్చి నా ముందే పెద్ద చిన్న విలువ లేకుండా మాట్లాడుతుందా? అరే, ఇంటికి పెద్దదాన్ని, ముందొచ్చిన కోడళ్ళన్న మర్యాద లేకుండా తల పొగరు నౌకరి ఎత్తాందన్న టెక్కు చూపిస్తాంది అది. అరే, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు? చిన్నది సంపాదిస్తాంది, పెద్దది తిని పంట అని అనుకుంటారు. అందుకే కావాలనే దాన్ని నౌకరి పంపించిన. ఇప్పుడు పెద్ద కోడలా చిన్న కోడలు ఎక్కడా అని మీ నాన్న అడుగుతాడు. ఏమో మావయ్య, మీరు వద్దని చెప్పినా నౌకరు చేస్తా అని పోయింది అని చెప్తా. ఇంకేమున్నది, అది రాగానే భూకంపం సృష్టిస్తాడు, మెడలు బట్టి బయటికి నెడతాడు. కొంగు చాటు మొగడు కదా నీ తమ్ముడు, ఆయన కూడా పెళ్ళం కొంగు పట్టుకొని బయటికి పోతాడు. అప్పుడు నాదే రామరాజ్యం. ఎలా ఉంది నా ప్లాన్? లగ్గం కాకముందు ఏమో అనుకున్నా గాని ఇప్పుడు వెళ్తుందని విశ్వరూపం. వామ్మో వామ్మో, ఇంకా ముందు ముందు ఇంకెన్ని చూడాలనో ఏమో. మరి ఏమనుకున్నావు? ఇంకా ముందు ముందు చూపిస్తా చూడు నా తెలివితేటలేందో.
మేడం ఎప్పుడు వచ్చారు? నేను అసలు ఇవాళ రావనుకున్నా నేను ఇక. అరే పడతారా కోతులు ఎక్కడ తిరుగుతుర్రా, లోపలికి ఆడకపోండి. నిన్న మా మామయ్యకి తెలియకుండా స్కూల్కి వచ్చినందుకు ఇంటికి పోయినాక మస్తు లొల్లు పెట్టిండు. నేనంటే విలువ లేదా, నా మాట అంటే విలువ లేదా, నన్ను కాదని నువ్వు స్కూల్కి ఎట్లా పోయినావు, మళ్ళా జాబ్ ఎందుకు వేయాలనుకుంటున్నావని మస్తు గొడవ చేసిండు. నిన్న అయిన గొడవకు ఇవాళ నేను స్కూల్కి రాలేననుకున్నా. కానీ మా అక్క నాకు ధైర్యం చెప్పింది. నా మనసు ఆమె అర్థం చేసుకుంది. ఆమెని నాకు ధైర్యం చెప్పి నువ్వు ఇంట్లో నేను మావయ్యతో మాట్లాడతా అని చెప్పి నన్ను పంపించింది. మా అక్క వల్లనే నేను ఇవాళ స్కూల్కి రాగలిగిన. ఇవాళ మా అక్క అర్థం చేసుకుంది. రేపు ఎల్లుండో మావయ్య అయినా కూడా అర్థం చేసుకుంటారు. ఇక నాకు ఏ బాధ లేదు. నాకు కూడా మంచి రోజులు వచ్చినట్టున్నాయి. కరెక్టే మేడం, మాకు కూడా అదే కావాల్సింది కదా. ఇంట్లో వాళ్ళందరూ అర్థం చేసుకొని మీ జాబ్ మీరు చేసుకుంటే, మాకు కూడా స్కూల్లో తెలుగు టీచర్ లేక ఇంతకు చాలా ఇబ్బంది ఉంది. మీరు వచ్చినప్పటి నుంచి పిల్లలకు తెలుగు బాగా నేర్చుకుంటారు, బాగా చదువుతుండ్రు. మీరంటే మంచి గౌరవం ఉంది మేడం. స్కూల్లో టీచర్ లేని కొరత కూడా ఉండదు మేడం మాకు కూడా. చిన్నప్పుడు నాకు చదువు చెప్పే గురువులను చూసి ఎన్నట్టుకున్నా నేను కూడా ఒక గురువు కావాలని ఎంతో ఆశపడ్డా. మా మామయ్య వల్ల నా ఆశ ఆశగానే మిగిలిపోతుంది కావచ్చు అనుకున్నా. కానీ ఆయన ఏనాటికో నాటికి అర్థం చేసుకున్న ధైర్యం మా అక్క నాకు ఇచ్చింది. ఏదేమైనా మేడం ఒక మంచి వార్త చెప్పిండ్రు. సమాజం అంతా ఇప్పుడు ఇంగ్లీష్ ఇంగ్లీష్ అని చెప్పేసి ఇంగ్లీష్ ఎంబడి పడిపోతుండ్రు. అసలు పిల్లలకు తెలుగు ఓనమాలంటే తెలియకుండా పోయింది మేడం. ఇంత ముందుకున్న తెలుగు టీచర్ ఉండే, ఆ టీచర్ కూడా సరిగా ఏం చెప్పలేదు. కానీ మీరు వచ్చి నుంచి వెళ్ళి స్కూల్లో పిల్లలకు అందరికి తెలుగు పద్యాలు, తెలుగు మాట్లాడడము బాగా వస్తున్నాయి మేడం. అంత ముందుకు ఒక మేడం ఉండే, ఆ మేడం కూడా సరిగ్గా చెప్పలేదు. పిల్లలకు అసలు ఏ మాత్రం రాలేదు. మీరు వచ్చినప్పటి నుంచి మాకు ధైర్యం వచ్చింది మేడం, పిల్లలకు తెలుగు వస్తుంది అని చెప్పేసి. ఏదేమైనా మేడం మన స్కూల్ కి ఒక మంచి తెలుగు టీచర్ దొరికింది. మీ వల్ల మన స్కూల్ కి మంచి పేరు వస్తుంది మేడం, అదే మాకు సంతోషం. ఇందులో నేను చేసింది ఏమున్నది సార్? నాకు నా గురువులు నేర్పిన విద్యను నా విద్యార్థులకు నేను నేర్పుతున్నా. వాళ్ళు మంచిగా పాఠాలు నేర్చుకుంటారు, అంతే చాలు. ఏమయ్యా నిన్న ఏం జరగలేదు, మీ నాన్న ఏమనలేదు, ఎక్కడ గొడవ జరిగిందని నిమ్మలమైనవు కదా, నాతోటి ఏది కాదని ఫిక్స్ అయిపోయినావు కదా. ఇవాళ చూడు ఏం జరుగుతుందో, కథ రసవత్తరంగా జరుగుతుంది చూడు. ఇవాళ ఉన్నది భవానికి అసలు క్విస్ట్. చూస్తా నీ వెనకాలే ఉండి మొత్తం చూస్తా. ఇలా ఏం చెప్తావో ఏం కథనో చూస్తా కదా. వదినే భవాని ఇంట్లో లేదు, ఎడిపోయింది? నువ్వు ఇలా వచ్చినావు, ఆవిడ గారు అలా బయటికి వేళ్ళు. ఎడిపోయింది? ఇంకెక్కడికి, ఉద్యోగం చేయడమే ఆమె జీవిత ధ్యేయం, అందుకే పోయింది. పాప అంతగానో చెప్పినాక అట్లెట్ట పోయింది వదినే? నేను కూడా చెప్పినా ఇప్పటిదాకా జాబ్కి వెళ్ళొద్దని, అట్లెట్ట పోతుంది? ఓ మరిది గారు, ఇంకా నువ్వు నీ పెళ్ళని చెప్పినట్టే వింటదన్న భ్రమలో బతుకుతాళ్ళు. మనం ఇంతమందిని చెప్పినా ఆమె మాత్రం ఉద్యోగం పేరు మీద బయటికి పోతాంది. అంటే ఉద్యోగం చేయాలన్న వంకతోటి ఇంకేం పర్సనల్ ఎలుక పెడతాందో బయటికి పోయి, ఎవరికెరుక? అదేనా అట్లా మాట్లాడతావు? నిన్న బాపు చెప్పిండు, నేను చెప్పినా నువ్వు జాబ్కి వెళ్ళొద్దని చెప్పినా కూడా అట్లెట్లా పోతుంది? అది చెప్పిన కదా మరిది, ఇంకేం పర్సనల్ పనులు ఉన్నాయో ఇంకేమన్నా కలవాలో నాకేం ఎరుక. వదినా నువ్వేం తెలుసుకోకుండా అట్లా మాట్లాడొద్దు నువ్వు. కాదు మరిది, ఒక్క మాట అన్నందుకే నీ కోపం వస్తుంది, నీ పెళ్ళాన్ని అంటానని చెప్పి. మరి మీ బాపు చెప్పిండు ఉద్యోగం చేయడం ఇష్టం లేదు అని, నువ్వు చెప్పినావు ఉద్యోగం చేయొద్దు ఇంట్లోనే ఉండాలి. మరి ఎందుకు పోయినట్టు నువ్వే ఆలోచించు. ఏమన్నంటే మళ్ళీ నీ కోపం వస్తుంది నా మీద. నువ్వు చెప్పిందే నిజం అనిపిస్తుంది వదినే. ఇంతగానం చెప్పినా జాబ్కి ఎందుకు పోవాలనుకుంటుంది? అసలు ఏం చేద్దాం అనుకుంటుంది? నాకు అదే అర్థమైతలేదు. ఏం చేయాలో తోస్తలేదు నాకు. నువ్వు ఇంకా ఆలోచించేది ఏం లేదు మరిది, నీకు ఇంకా అర్థమైతే లేదా? నిన్న మనం ఇంతమంది చెప్పినా మన మాట కాదని పోయింది. ఇప్పుడు మామొత్తాడు, ఎక్కడ పోయింది చిన్న కోడలు ఎక్కడా అని అడుగుతాడు. మామయ్య ఉద్యోగం చేస్తాని పోయింది అని నేనంట. ఇంకేముంది, పెద్ద భూకంపం వస్తుంది ఈ రోజు ఇంట్లో. నీ పెళ్ళాన్ని ఈ రోజు మెడలు బట్టి బయటికి నెట్టినా నెడతాడు. సరే సార్, నేను వెళ్ళొస్తా. మేడం నేను ఇప్పటిదాకా చెప్పుడు మర్చిపోయినా. రేపు మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఉంది, ఖచ్చితంగా మీరు రావాలి. సారీ సార్, నేను రాలేను, ఏమనుకోకుర్రి. లేదు మేడం, ఆల్రెడీ మా ఇంట్లో చెప్పేశాను నేను, మేడం వాళ్ళు వస్తుండని చెప్పేసి. మీరు ఒక్కరు కాకపోతే మీ సార్ తీసుకొని రండి. లేదండి, ఇప్పటికే నేను జాబ్ చేస్తున్నానని మా ఇంట్లో అందరు కోపంగా ఉన్నారు.
నిన్న మా మామయ్యకి తెలియకుండా స్కూల్కి వచ్చినందుకే పోయినాక గొడవ అయింది. ఇవాళ కూడా మా మామయ్యకి తెలియకుండానే నేను స్కూల్కి వచ్చిన. పోయిన తర్వాత మళ్ళీ గొడవ జరుగుతుందా అని నేను అదే ఆలోచనలలో ఉన్నా. ఈ సిచ్యువేషన్ లా నేను మా ఆయనని కొలిగి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది రమ్మని అడిగితే ఆయన ఒప్పుకుంటారా? నా భర్త కూడా నాకు సపోర్ట్ గా లేడు. మా ఆయన కూడా వాళ్ళ నాన్న మాటిని నన్ను జాబ్ మానేయమంటాడు. ఈ సిచ్యువేషన్లల్లా ఫంక్షన్ పోదాం, అది పోదాం, ఇది పోదాం అంటే ఆయన నన్ను అర్థం చేసుకుంటాడా? ప్లీజ్ ఏమనుకోకుర్రి, నేను ఫంక్షన్ కి రాలేను. సారీ మేడం, మీరు వస్తే బాగుంటుంది అనుకున్నా, కానీ ఇంత ఇబ్బంది పడుతూ అవసరం లేదు మేడం. సరే ఓకే అండి, నేను వెళ్తా. వెళ్ళండి మేడం. ఓకే, నేను కూడా వెళ్తా. సరేనా? నా ఇజ్జత్ నా పరువు మొత్తం తీసింది. ఇన్ని రోజులు కాపాడుకున్న గౌరవం మర్యాద అన్ని మేడం అయిపోయింది. అగో మామయ్య వచ్చినట్టున్నాడు. ఇంట్లో ఉన్నారా? అందరు కట్ట కట్టుకుని ఎట్టిరా బాబు. ఏమైంది మామయ్య? ఏమైంది? ఇంకేం కావాలి? నీ పిల్లం కొలు ఎత్తున్నానే ఎవరితో ఊళ్ళో వాడు తిరుగుతుంది. ఏం మాట్లాడుతున్నావా? నా కళ్ళతో చూసే మాట్లాడతాను నేను. చలేసేది నా కళ్ళతో నిండా చూసి మాట్లాడుతున్నా. పిసలేదు కాదు. ఏంది మామయ్య నువ్వు అనేది? అవు దానికి నేను నిన్నే చెప్పిన కోలుకోవద్దని. ఇక ఎట్లయింది? నువ్వేమో కోలుకోయింది అనుకుంటున్నావు. అది ఎవరితో తిరుగుతుంది. నా మర్యాద పరువు మొత్తం నన్నదే అయిపోయింది. నేను ఈ ఇంట్లో ఏదైతే జరగద్దు అనుకున్నానో అదే జరుగుతుంది. అవును మామయ్య, చుట్టుపక్కల వాళ్ళు కూడా మీ తోటి కోడలు కొలువు పోతాంది కదా, అక్కడ ఇక్కడ కనబడుతాంది, ఎవరెవరితోనో మాట్లాడతారని నాతో నలుగురు అన్నారు. నేను నమ్మలేదు అప్పుడు. నేను చెప్పేది నమ్మకపోయినా పర్లేదు, కానీ వదిలే చెప్తుంది. ఇప్పుడే నమ్ముతావా? అందుకే కూడల్ని కొలుకోవద్దని చెప్పింది. ఊళ్ళే మర్యాద మంట కలిపింది. తప్పటి అడిగేసింది. రామరా మా తల్లి రా, నీకోసమే ఎదురు చూస్తున్నా. ఏమైంది మావయ్య? ఇంకేం కావాలి? ఏమైంది మామయ్య అనుకున్నావు? ఏమైంది? ఎందుకు ఇక్కడ నిలబడ్డారు అందరూ? ఏంది? ఎందుకు నిలబడ్డావు? నీకు తెలియదా? నాకేం తెలుసు మావయ్య? నువ్వు కొలుకోవద్దని పోతున్నావా? ఎవరితో తినేదానికి పోతున్నావా? మావయ్య ఏం నోరు వెంచకు. ఎవరి గురించి ఏం మాట్లాడుతురు? నోరు ముయ్యమని చెప్పలే. ఏందిరా ఇంకా తెల్లబోతున్నావు? నీ పిల్లలు ఏంది బావాని? మా బాబు చెప్పింది నిజమేనా? ఎవరితో తిరుగుతున్నావు? ఏమంటారు మీరు? నేనేంది ఒకరితో తిరుగుడేంది? ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? ఏం లేదే, మా బాబు అంతగానో ముట్టుకుంటుండా? అంటే మా ఏం చెప్తే మీరు అది నమ్ముతారా? నేను జాబ్ కోవడం ఇష్టం లేక నా మీద అన్ని అబద్ధాలు ఎత్తాడు మీ నాన్న. అంటే బాబు చెప్పేది అబద్ధమా? అవును, అబద్ధమే. ఎట్లా అబద్ధం అవుతుంది? ఎందుకు కాదు? చూసావా ఎన్ని అబద్ధాలు ఆడుతుంది. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముంది? మావయ్య, నేను అబద్ధం ఏం చెప్పలేదు. నేను ఎవరితో తిరగలే. నా జాబ్ నేను చేసుకొని వస్తానా? నా కళ్ళతో నేను చూసి మాట్లాడుతున్నా. మీరు చూసిందంతా అబద్ధం అని చెప్తున్నా. ఆగవేలు, నువ్వు రోజు నాకు చెప్పిపోయేదానివి. ఇవాళ ఎవరిని అడిగిపోయినావు? నువ్వు ఎవరిని అడిగిపోవడింది? అట్లాడు ఎవరు మాట్లాడినా దబాయిస్తున్నావు అందరినీ. నేను చెప్పేది రీ, మీరు కోపానికి వచ్చిన తర్వాత నేను స్కూల్ కోవద్దనే డిసైడ్ అయినా. కానీ లక్ష్మక్కనే నాకు నచ్చ చెప్పి నేను మామయ్యకి నచ్చ చెప్తా, నువ్వు నీ ఆశయాన్ని నువ్వు వదులుకోకు, నువ్వు జాబ్ చేస్తా అంటే నేను సంతోషంగా ఉంటా అంటావంటే సరే చేసుకో, నీకంటే నాకేది ఎక్కువ కాదు, నేనే మామయ్యకి నచ్చ చెప్పుకుంటా అని లక్ష్మక్కని మొమ్మన్నది. లక్ష్మక్క చెప్తేనే నేను జాబ్ కి పోయినా. నువ్వు చెప్పినావా? లేదు మామయ్య, నాకేం తెలియదు. ఏందే ఏయ్ అన్ని నా మీదేందుకే అబద్ధాలు చెప్తాను? నాకెప్పుడు చెప్పిపోయావు? అక్క ఎందుకు అక్క గిట్ల మాట్లాడుతున్నావు? నోర్మై, అక్క లేదు ఏం లేదు, ఎందుకట్లా పిలుస్తాను నన్ను? నాకు చెప్పిపోలేదు మావయ్య, ఇది అన్ని కావాలని అబద్ధాలు చెప్తాంది. అక్క అబద్ధం చెప్తుంది. అక్క మాటలు నేను ఇనేవేనా? నేను బాధపడుకుంటా కూర్చుంటే చెల్లి నువ్వు బాధపడకు, నువ్వు బాధపడితే నేను చూడలేను. ఇప్పుడు నాకు అర్థమైంది, ఆడది బయటికి పోయి పని చేస్తేనే విలువ మర్యాద అని నాకు అన్ని మాటలు చెప్పి నన్ను బయటికి పంపించింది. నేను చెప్పేది నమ్మండి, నేను చెప్పేది నిజం. మావయ్య నిజంగా అక్క చెప్తే ఇంకా దీంతో మాట్లాడినా మెడబడి పడే కదా? కాదండి, నేను చెప్పేది నిజం, నన్ను నమ్మని. నీతోటి కాదు కానీ నేనే పడే కదా. జీవితంలో నా గడపదొక్కద్దు.
నీకు నా పరువు కంటే కొలువే ముఖ్యం అనుకున్నావు కదా, కొలువుతోటే కాపురం చేయకు.